హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పావని కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఎండు రొయ్యలు. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా కడిగిన ఎండు రొయ్యలను తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఎండు రొయ్యలు పచ్చివాసన పోయినట్టుగా కొంచెం ఆయిల్లో బాగా వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో తాలింపులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ముందుగా మనం కోసిపెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. అవి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత అందులోనే ముందుగా కోసిపెట్టి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. బాగా మెత్తగా మగ్గడానికి 2-3 సార్లు మూత పెట్టుకొని తీసుకొని మగ్గించుకోవాలన్నమాట. టమాటా ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్క మెత్తబడిన తర్వాత అందులోనే స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో మనం ముందుగా క్యాబేజీని ఉడకబెట్టుకోవాలండి. అది హాఫ్ బాయిల్ అయిపోవాలి పూర్తిగాను. ఆ బాయిల్ అయిన క్యాబేజీని తీసుకొని వేసుకోవాలి. ఇందులోన క్యాబేజీ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని కలిపి అందులోనే పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని కూడా మగ్గించుకోవాలి. వాటర్ తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాబేజీని ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అందుకని వాటర్ కొంచెం తక్కువ వేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. కూర కొంచెం దగ్గరగా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టి ఉంచుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొని వేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకోకుండా అలానే ఉడికించుకోవాలండి కర్రీ. ఎండు రొయ్యలు ముందుగా వేసినా అవుతుంది, కాకపోతే బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి చివరిలో వేసుకుంటే బాగుంటుందండి. అంతేనండి. ఇంకా చివరిగా కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేస్తే కూర రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది, అలానే టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.